మీరు ఇప్పటి వరకు చూసిన మటర్లు ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిగిన ఈ మటర్ ఇంకొక ఎత్తు. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చూసిన మటర్లు ఏంటి, వైఫ్ హస్బెండ్ చంపడం, హస్బెండ్ వైఫ్ ని చంపడం, లేదా సెకండ్ వైఫ్ కానీ సెకండ్ హస్బెండ్ కానీ వచ్చిన తర్వాత ఈ వైఫ్ కి వేరే హస్బెండ్ ఉండి ఫస్ట్ హస్బెండ్ చంపడం, లేదా సెకండ్ వైఫ్ వచ్చాక ఫస్ట్ వైఫ్ ని చంపడం, ఇలాంటివి చూసే ఉంటారు కదా. అండ్ అవి కూడా అలాగా ఒక మనిషిని చంపేసి బాడీ పార్ట్స్ గా కట్ చేసి చెరువులో పడేయడం, ఒక మనిషిని చంపేసిన తర్వాత ముక్కలు కట్ చేసి కుక్కర్లో వేసి ఉడికించేయడం, ఇలాంటివి చూసారు కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఒక కోడలు ఒక అతను చంపేసింది. ఎలాగా, ఒక గేమ్ ఆడదాం పదని చెప్పి గేమ్ ఆడుతూ గేమ్ ఆడినట్టుగా అత్తగారిని చంపేసింది. అత్తగారు ఏజ్ ఎంత ఉంటుంది, చాలా ముసలావిడ. ఆయన ముసలోళ్ళని ఎలా చంపాలనిపిస్తుంది అంటే, మామూలుగా ఇప్పుడు ఏ ఇంట్లో అయినా సరే అత్త కోడలికి గొడవలు అవడం కామనే. అత్త ఒక మాట అంటది, కోడలు పడుతుంది, కోడలు ఒక మాట అంటది, ఏదో చిన్న ఎదురు సమాధానం ఇవ్వడం, గసిరుకోవడం, లేదా లోపల తిట్టుకోవడం ఉంటది, లేదా హస్బెండ్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంటారు. కానీ ఇవిడ అలా కాదు, ఏకంగా అత్తగారిని చంపేసింది. ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఆ కోడలు అతను ఎందుకు చంపేసింది అండ్ అలా చంపింది. చంపేయడం పక్కన పెడితే గేమ్ ఆడడం ఏంటి, ఎవరు లేని ప్లేస్ లో ఇలాంటి మటర్లు అలాంటివి జరిగితే దానికి ఎవరు రెస్పాండ్ అవ్వలేరు, అంటే ఎవరు సాయం కూడా చేయలేరు. కానీ అలాంటిది కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇది జరుగుతుంటే ఎందుకు ఎవరు రెస్పాండ్ అవ్వలేకపోయారు, ఇవన్నీ కూడా వీడియోని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోని అయితే అండ్ వరకు చూసేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఇన్సిడెంట్ ఎక్కడో జరిగింది కాదు, మన ఆంధ్రాలో మన వైజాగ్ పెందుర్తిలో జరిగింది. అంటే ఇప్పుడు రీసెంట్ గానే జరిగింది. ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటే, నార్మల్ గా పెళ్లి అయిన తర్వాత ఏం చేస్తారు, అయితే అమ్మాయి సైడ్ ఫ్యామిలీతో కలిసి ఉంటారు, లేదా అబ్బాయి సైడ్ ఫ్యామిలీతో కలిసి ఉంటారు. ఇది కామన్ ఎక్కడైనా. అంతగా కాదంటే సపరేట్ గా ఒక హౌస్ తీసుకొని ఉంటారు. కానీ వీళ్ళు ఇలా సపరేట్ గా వెళ్ళిపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు అవుతుంటే అది కామన్. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి అత్త మామలతో కలిసి ఉంటారు కదా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, అత్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, కోడలను తిడుతుంటారు, అది కామన్ ఎక్కడైనా సరే. కోడలు ఎవరైతే ఉంటుందో కోడలు కూడా అత్తగారిని తిడుతుంటది, చిరాకు పడుతుంటది. ఎందుకంటే వాళ్ళ ఏజ్ కి వీళ్ళ ఏజ్ కి సెట్ అవ్వకపోవడం, లేదా వీళ్ళు ఉండే విధానాలు అవి వీళ్ళకి నచ్చకపోవడం వల్ల ఇద్దరికి చిన్న క్లాస్ అవుతుంది, ఇద్దరికి చిన్న గొడవలు లాంటివి అవుతుంటే ఇలా అయినప్పుడు ఏం చేస్తారు, సపరేట్ అయిపోయి వేరే హౌస్ తీసుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి. లేదంటే వైఫ్ ఎవరైతే ఉందో హస్బెండ్కి వెళ్ళి చెప్తుంది, హస్బెండ్కి వెళ్ళి చెప్తే అలా కాదు ఇలా కాదని చెప్తే వాళ్ళు కూల్ అవుతారు, సెట్ అవుతుంది మూమెంట్. కానీ ఈ ఇన్సిడెంట్ లో ఒక వైఫ్ హస్బెండ్ ఉన్నారు, అలాగే వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, చిన్న పిల్లలు. ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక టెంపుల్ లో పంతులు అనమాట. ఈ ఫ్యామిలీ ఏంటంటే పూజలు అవి ఎక్కువ చేస్తుంటారు కాబట్టి నువ్వు ఆ పూజ చెయ్యి అలా అంటుంటే అవి ఈవిడికి నచ్చక, ఈ కోడలికి నచ్చక అత్తగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ చాదస్సుని చూపించేది. ఇది ఎక్కడైనా జరుగుతుంది మామూలుగా. ఈవిడ దాన్ని తట్టుకోలేక ఏం చేసిందంటే ఒక ప్లాన్ చేసింది. ఎలాగా, వీళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో దగ్గరలో పంతులు అనుకున్నాం కదా, ఆయన రెగ్యులర్ గా వెళ్తున్నట్టే టెంపుల్ కి వెళ్ళిపోయారు. ఇలా హస్బెండ్ ఇలా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు కదా, చిన్న పిల్లలు. ఇప్పుడు ప్లాన్ స్టార్ట్ అవుతుంది. ఎలాగంటే హస్బెండ్ బయటకు వెళ్ళిపోయారు కదా, అండ్ డోర్లన్నీ లాక్ చేసి పిల్లలతో దొంగ పోలీస్ ఆట స్టార్ట్ చేసింది. ఎలాగా, పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు పోలీసులు, అత్తగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ దొంగ అనమాట. ఈ పెద్దోళ్ళు అంటే చిన్నపిల్లలు కరిగిపోతారు ఈజీగా. చిన్నపిల్లలు ఇప్పుడు మనమైనా సరే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అలా ఏం చేయమంటే మనం అది చేస్తుంటాం. అలాగని చెప్పి పిల్లలు పోలీస్ కదా, దొంగను పట్టుకున్నారు. దొంగ ఎవరు, అత్తగారు. ఈ అత్తగారిని పట్టుకున్న తర్వాత ఒక చైర్ లో కూర్చోబెట్టేసి ఆవిడికి తాడులు కట్టేశారు. ఎందుకు అలా కట్టేస్తున్నామని అత్తగారు అడిగింది ఎవరు, కోడల్ని. కానీ కోడలు ఏం చెప్పింది, పిల్లలు సరదాగా ఆడుతున్నారు కదా, సరదాగా లేదు అని చెప్పి కట్టేస్తే ఆవిడ కూడా అలా కూర్చుంది, నవ్వుతుంది. అత్తగారిని చైర్ లో కట్టేసి కూర్చోబెట్టింది, పిల్లల్ని సైడ్కి పెట్టేసింది. ఇప్పుడు వెళ్ళి పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి ఆవిడ మీద పోస్తుంటే ఎందుకు ఇలా చేస్తున్నావు, పెట్రోల్ వేస్తుంది ఏంటి, కట్టేసావు ఏంటి అంటుంటే, ఇప్పుడు మనం ఏదైతే ఆట ఆడుతున్నామో ఆటలో ఒక భాగం ఏమవ్వదులే అని చెప్పి పెట్రోల్ పోసింది ఆవిడ మీద. పోసిన తర్వాత నిప్పంటిస్తుంది. నిప్పంటిచ్చేస్తే ఇప్పుడు ఆవిడ అరుస్తుంటది కదా, అరుపులు కూడా బయటకు వినిపించకుండా ఉండడానికి టీవీ వాల్యూమ్ ఫుల్ గా పెట్టేసింది సౌండ్. ఆ సౌండ్ బాక్సులు కట్లకి ఆ సౌండ్ అనేది బయటకు వినిపించట్లేదు. అండ్ ఇవిడ కాలిపోతుంది. ఇవిడ కాలిపోతుంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చేసి ఆవిడ పట్టుకుంటే వాళ్ళకు కూడా మంట అంటుకుంది. ఈవిడ చంపేసినట్టు ఎవరికి తెలియకూడదు అని చెప్పి ఆ పిల్లల్ని సైడ్కి లాగి డోర్లు తీసి కాలిపోతుందని చెప్పి అరుస్తుంటే చుట్టుపక్కల అందరూ వచ్చారు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు కదా అసలు ఏం జరిగింది, ఏమైందంటే ఈవిడ చెప్తుంది, కోడలు చంపేసింది కదా, ఆవిడ ఏం చెప్తుంది, టీవీకి షార్ట్ సర్క్యూట్ అయింది, కాలిపోయింది, కరెంట్ షాక్ కొట్టి అంటే అలా డౌట్ వచ్చి వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళు చుట్టూ చూస్తుంటే చుట్టూ ఏమి కాలట్లేదు, ఓన్లీ ఈవిడ ఎవరైతే అత్తగారిని కూర్చోబెట్టిందో చైర్ లో అదే కాలింది. సో ఈ డౌట్ వచ్చి వీళ్ళకి పోలీసులు కాల్ చేశారు. ఈ లోపు పోలీసులకి కాల్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి చూస్తున్నారు. మొత్తం చూస్తుంటే పోలీసులు కూడా ఒకటే డౌట్, ఇది కరెంట్ షాక్ వల్ల అయితే కాదు అని చెప్పి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు కదా. అండ్ ఈ లోపే వీళ్ళ ఆయన ఎవరైతే ఉన్నారో అతను వచ్చాడు ఈ లోపు ఇక్కడికి. పోలీసులు అడిగారు, అయితే మీకు ఏమన్నా డౌట్ ఉందా, ఎవరి మీద డౌట్ ఉందా అంటే సైలెంట్ గా వాళ్ళకి చెప్పాడంట పోలీసులకి, నాకు మా ఆవిడ మీద డౌట్ ఉంది సార్ అంటే. ఈ కోడల దగ్గర ఉన్న ఫోన్ తీసుకున్నారు పోలీసులు. తీసుకొని ఆ సెర్చ్ హిస్టరీ ఉంటుంది కదా, హిస్టరీ చూస్తుంటే హౌ టు కిల్ హోల్ లేడీ, చంపేస్తున్నారు ఎస్కేప్ అవ్వాలి కదా, అండ్ అలాగే హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ద మర్డర్ అని ఈ గూగుల్ లో సెర్చ్ చేస్తూ ఇదంతా చూసి పోలీసులు అడిగితే, ఇలాగ నన్ను రోజు టార్చర్ చేస్తుంటది, రోజు నన్ను ఇబ్బంది పడుతుంటది, ఆ బాధ తట్టుకోలేకపోతున్నాను నేను, ఆ బాధ తట్టుకోలేక ఇలా చేశాను చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకా పోలీసులు చేయాల్సిన యాక్షన్ పోలీసులు తీసుకున్నారు.